హిందూ మతంలో పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూజలో దీపం, ధూపం, పసుపు, కుంకుమ, పువ్వులు నైవేద్యం ఇలా అనేక వస్తువులను దేవుడికి సమర్పిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రంతో పాటు వాస్తు శాస్త్రంలో కూడా దీపం వెలిగించడానికి కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. ఏదైనా పూజ లేదా శుభకార్యం మొదలుపెట్టే ముందు దీపం వెలిగిస్తారు. అప్పుడు పూజని నియమానుసారం మొదలుపెట్టినట్లు భావిస్తారు. అయితే దీపం వెలిగించడానికి కొన్ని నియమాలున్నాయని మీకు తెలుసా? ఈ నియమాలను పాటించడం ద్వారా పూజిస్తే పుణ్య ఫలితాలను పొందుతారని, కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. దీపం వెలిగించే సమయంలో వత్తి ఎల్లప్పుడూ తూర్పు దిశ లేదా ఉత్తరం వైపు ఉండాలి. పూజ చేసే సమయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించిన వెంటనే ఇతర నూనెలతో దీపాలను వెలిగించకూడదు. దీపాన్ని ఎల్లప్పుడూ తూర్పు ముఖంగా ఉంచడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. దీపాన్ని ఉత్తరం వైపు ఉంచడం వల్ల శ్రేయస్సు, జ్ఞానం పెరుగుతుంది. దీపాన్ని పడమర వైపు ఉంచడం వలన జీవితంలో ఆటంకాలు కలుగుతాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది. దీపాన్ని దక్షిణం వైపు ఉంచడం వలన హాని కలుగుతుంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు కలుగుతాయి. జీవితం చిక్కులతో సాగుతుంది. హిందూ మత ప్రచారం ప్రకారం దీపాన్ని పూజా స్థలం మధ్యలో దేవుడి విగ్రహం లేదా చిత్రపటం ముందు వెలిగేలా ఉంచాలి. దీపాన్ని నూనెతో పెట్టేవారు ఎరుపు వత్తిని ఉపయోగించడం శ్రేయస్కరం. ఇంట్లో రోజు పూజ గదిలో దీపం వెలిగిస్తుంటే పత్తి దూదితో చేసిన వత్తిని ఉపయోగించడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.